ప్రపంచ చరిత్రలో యుద్ధాలు గెలిచిన నాయకులు ఎంతోమంది ఉన్నారు, కానీ శత్రువుల హృదయాలు గెలిచిన నాయకుడు ఒకరే ఉన్నాడు. అతనే సలావుద్దీన్ అయ్యూబీ. అతను కత్తితో గెలిచాడా? అవును. కానీ అతను గెలిచిన గొప్ప విజయం ఏమిటంటే తన శత్రువుల గౌరవాన్ని కూడా పొందాడు. ఎలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హూ వాజ్ సలావుద్దీన్ అయ్యూబీ? సలావుద్దీన్ అయ్యూబీ 1137లో జన్మించి 1193లో మరణించాడు. ఇతను ముస్లిం ప్రపంచంలో అత్యంత గౌరవించబడినటువంటి యోధుడు, సైన్యాధిపతి, సుల్తాన్. అతని లక్ష్యం ఒకటే, మస్జిద్ అల్ అక్సా విముక్తి మరియు శాంతి సంస్థాపన. అతను యుద్ధాల్లో గెలిచాడు, కానీ అతని అసలు మహావిజయం అతని అద్భుతమైన స్వభావం, దయా, న్యాయం, వినయం. క్రైస్తవ చరిత్రకారులే ఇలా రాశారు: సలావుద్దీన్ వాజ్ ద మోస్ట్ నోబుల్ ఎనిమీ క్రిస్టియానిటీ ఎవర్ ఫేస్డ్. సలావుద్దీన్ అయ్యూబీ గారి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఒకటి, హత్తీన్ యుద్ధం. విజయంలో వినయం. 1183లో హత్తీన్ యుద్ధంలో సలావుద్దీన్ భారీ విజయం సాధించాడు. క్రైస్తవ సైన్యం పూర్తిగా ఓడిపోయింది. ఆయన చేతిలోకి అనేక మంది శత్రు నాయకులు, రాయల్స్, నైట్స్ వచ్చారు. వీరిలో క్రూసేడర్ నేత అయినటువంటి రినాల్డ్ డి చాటిలియన్ కూడా ఉన్నాడు. ఇస్లాంపై అసహనంతో ప్రయాణించే హజ్ యాత్రికులను చంపినటువంటి వ్యక్తి అతను. సలావుద్దీన్ ఎదుట తెచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇప్పుడు అతన్ని యాతన పెట్టి సలావుద్దీన్ చంపుతాడని. కానీ సలావుద్దీన్ తన మృదు స్వభావాన్ని చూపించాడు. రినాల్డ్, నువ్వు నా మాటలు ఉల్లంఘించావు, కానీ నేను దారుణంగా చంపే మనిషిని కాదు. అతనికి నీరు ఇచ్చాడు. ఇది అరబ్ సాంప్రదాయాల్లో భద్రత ఇచ్చినట్లు. అతని కోసం న్యాయమైన శిక్ష విధించాడు. మిగిలిన శత్రువులకు మాత్రం ఆహారం, నీరు, వైద్యం అందించాడు. ఎవరిని అవమానించలేదు. ఈ సంఘటన ఒకే సందేశం ఇచ్చింది: గెలిచే సమయంలో కూడా మనిషిగా ఉండాలి అని. ఇక రెండోది, జెరూసలేం విజయం. ప్రతీకారం కాదు, శాంతి. యూరప్ చరిత్రలో ఇదొక షాక్. 1187లో సలావుద్దీన్ జెరూసలేంను జయించాడు. మొదటి క్రూసేడ్ 1099లో క్రూసేడర్లు జెరూసలేం కైవసం చేసుకున్నప్పుడు 70,000 మందికి పైగా ముస్లింలు, యూదులు చంపబడ్డారు. రోడ్లు రక్తంతో ప్రవహించాయి. అదే నగరం సలావుద్దీన్ చేతికి వచ్చేసరికి ప్రపంచం ఊపిరి బిగబట్టినట్లుగా ఎదురు చూసింది. ఇప్పుడు ముస్లింలు ప్రతీకారం తీసుకుంటారా? కానీ సలావుద్దీన్ ప్రకటించాడు, ఇస్లాం ప్రతీకార మతం కాదు, అల్లా మనకు శాంతి నేర్పాడు. ఆయన చేసిన పనులు: శత్రువులను క్షమించాడు, క్రైస్తవ మహిళలు మరియు పిల్లలను పూర్తిగా రక్షించాడు, సంపద లేకపోయినా పేద యుద్ధ బందీలను ఉచితంగా విడుదల చేశాడు, చర్చిలు ధ్వంసం చేయలేదు, ధార్మిక స్వేచ్ఛ ఇచ్చాడు. దీనికి కారణం యూరప్ మొత్తం అతన్ని ద మర్సిఫుల్ కింగ్ అని పిలిచింది. ఇక మూడవది, రిచర్డ్ ది లయన్ హార్ట్తో గౌరవం. క్రైస్తవుల సేనాధిపతి రిచర్డ్ కూడా సలావుద్దీన్ ధైర్యానికి, దయకు అసాధారణంగా ఆకర్షితుడయ్యాడు. ఒకసారి రిచర్డ్ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు సలావుద్దీన్ అతని వద్దకు వైద్యుడిని పంపాడు. అతని కోసం పండ్లు, మంచినీరు పంపించాడు. యుద్ధంలో ఉన్నా కూడా రక్షణ ఇచ్చాడు. సలావుద్దీన్ గారి స్వభావం చూసినటువంటి రిచర్డ్ అన్నాడు, సలావుద్దీన్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ నోబుల్ ఎనిమీ ఐ హావ్ ఎవర్ మెట్. ఇది శత్రువు ఇచ్చిన అత్యంత గొప్ప ప్రశంస. ఇక నాలుగోది, అతని వ్యక్తిగత జీవితం. నాయకుడిగా కాదు, ఒక సాధారణ ముస్లింగా సలావుద్దీన్ రాజభవనాలు నిర్మించలేదు, బంగారం సేకరించలేదు. చివరి క్షణంలో అతని ఇంట్లో తినడానికి కూడా కడుపు నింపే ధనం లేదు. అతని దగ్గర ఉన్నది ఒక ఖడ్గం, కొన్ని దుస్తులు, ఒక గుర్రం. అతను మరణించే రోజు ఆయనకు భార్యలు ఏడుస్తూ చెప్పారు, సుల్తాన్కి కూడా కఫన్ కొనడానికి డబ్బు లేదు. అది నిజం. ఎందుకంటే తన సంపద మొత్తాన్ని పేదలకు, అనాథలకు, యుద్ధ బాధితులకు ఇచ్చేశాడు. ఇక ఐదవది, శత్రువుల గౌరవం పొందిన నాయకుడు. సలావుద్దీన్ను గౌరవించి ప్రశంసించిన వారిలో క్రైస్తవ పోప్, యూరప్ రాజులు, జర్మనీ చక్రవర్తి, రిచర్డ్, బెనెడిక్టిన్, పాద్రీలు, అనేక యూరప్ చరిత్రకారులు ఉన్నారు. ఎందుకంటే అతను శత్రువులకే ఆశ్రయం ఇచ్చినటువంటి నాయకుడు సలావుద్దీన్. సలావుద్దీన్ అయ్యూబీ గారి గురించి ఒక ప్రసిద్ధ వచనం ఉంది: హీ ఫాట్ లైక్ ఎ లాయన్ బట్ హీ ట్రీటెడ్ హిస్ ఎనిమీస్ లైక్ ఎ ఫాదర్. అతను సింహంలా పోరాడాడు, కానీ తన శత్రువులను తండ్రిలా చూసుకున్నాడు. సలావుద్దీన్ జిహాద్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. ఆ కాలంలో జిహాద్ అంటే కేవలం యుద్ధమే అని యూరప్ భావించింది, కానీ సలావుద్దీన్ చూపించాడు జిహాద్ అంటే ఆత్మ నియంత్రణ.
జిహాద్ అంటే న్యాయ పరిరక్షణ, జిహాద్ అంటే అణచివేతకు వ్యతిరేకంగా నిలబడడం. అతను గెలిచిన ప్రతి యుద్ధం తర్వాత తన గర్వాన్ని ఓడించాడు. ఇదే అతని అసలైన జిహాద్. జెరూసలేంలో అల్ అక్సా మస్జిద్ శుభ్రత గురించి ఒక ప్రాచుర్యం ఉంది. క్రూసేడర్లు అల్ అక్సాను గుర్రాల కట్టెలుగా, ఆయుధ గిడ్డంగిగా వాడారు. 1187లో జెరూసలేం గెలిచిన తర్వాత సలావుద్దీన్ చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? అల్ అక్సా మస్జిద్ను తన చేతులతో శుభ్రం చేయడం, సువాసన నీళ్లతో కడగడం, తిరిగి నమాజ్ ప్రారంభించడం. విజయం అంటే అధికారం కాదు, బాధ్యత. సలావుద్దీన్ అయ్యూబీ ప్రతీకారం ఎందుకు తీసుకోలేదు? చాలా మంది అడిగే ప్రశ్న. 1099 క్రూసేడ్ మారణ హోమానికి ప్రతీకారం ఎందుకు తీసుకోలేదు? సలావుద్దీన్ అయ్యూబీ సమాధానం చరిత్రలో నమోదైంది. నేను యూరోప్లా క్రూరుడిని కావాలనుకోలేదు, నేను ప్రవక్త ముహమ్మద్ అనుచరుడిని. ఇదే అతని నాయకత్వం. క్రైస్తవ ఖైదీలు అతని మరణానికి ఏడ్చారు. 1193లో సలావుద్దీన్ మరణించినప్పుడు ముస్లింలే కాదు, క్రైస్తవ ఖైదీలు కూడా, యూరప్ దౌత్యవేత్తలు కూడా బహిరంగంగా కన్నీళ్లు పెట్టారు. ఇది చరిత్రలో అరుదైన విషయం. ఒక సుల్తాన్ మరణానికి అతని శత్రువులే శోకసంద్రం ప్రకటించడం. అతని మరణం తర్వాత కనిపించిన నిజమైన సంపద. అతని మరణం తర్వాత ఖజానా తెరిచారు. ఒక ఖడ్గం, ఒక గుర్రం, కొన్ని దుస్తులు. అప్పుడు దమస్కస్ మస్జిద్లో ప్రకటించారు, ఇదే ప్రపంచాన్ని వణికించిన సుల్తాన్ యొక్క సంపద. ఇది వినే వాళ్ళను వణికించింది. ఇది చాలా మందికి తెలియదు. సలావుద్దీన్ అయ్యూబీ కేవలం ముస్లిం ప్రపంచంలోనే కాదు, యూరప్ చరిత్రలో కూడా గౌరవించబడిన నాయకుడు. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల మధ్యయుగ చరిత్ర పాఠ్యాంశాలు, రిఫరెన్స్ పుస్తకాల్లో సలావుద్దీన్ను ఐడియల్ నైట్, ధైర్యం, న్యాయం, దయ కలిగిన ఆదర్శ యోధుడుగా ప్రస్తావిస్తారు. శత్రు అయినప్పటికీ తన స్వభావం వల్ల యూరప్ కూడా తలవంచిన నాయకుడే సలావుద్దీన్ అయ్యూబీ. డాంటే అలిగేరి రచించిన డివైన్ కామెడీలో సలావుద్దీన్ను వర్షియస్ నాన్ క్రిస్టియన్గా, అంటే సద్గుణవంతుడైన క్రైస్తవేతరుడుగా వర్ణించాడు. శత్రు అయినా గౌరవించాల్సిన వ్యక్తి. ప్రపంచం గెలిచిన రాజులను గుర్తుపెట్టుకుంటుంది, కానీ చరిత్ర హృదయాలను గెలిచిన వారిని మాత్రమే అమరుల్ని చేస్తుంది. సలావుద్దీన్ అయ్యూబీ ఒక సైన్యాధిపతి కాదు, ఒక పాఠం, ఒక సంస్కృతి, ఒక ప్రవక్తీయ స్వభావానికి ప్రతిబింబం. సలావుద్దీన్ అయ్యూబీ మనకు ఒకే పాఠం చెప్పాడు. నిజమైన గొప్పతనం, నిజమైన వీరత్వం, నిజమైన నాయకత్వం శత్రు ఎదుట కత్తిని ఎత్తడంలో కాదు, దయ చూపడంలో ఉంది. మనలో ప్రతి ఒక్కరికి సలావుద్దీన్ లాంటి హృదయం కావాలి. ధైర్యం, న్యాయం, వినయం, కరుణ. ఇస్లాంలో యుద్ధం అంటే శత్రువుల్ని చిత్తుగా ఓడించడం కాదు, వారి హృదయాలను జయించడం. అదే సలావుద్దీన్ అయ్యూబీ చేశారు. ఆయనకు స్ఫూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి కూడా సలావుద్దీన్ అయ్యూబీ లాంటి క్షమించే గుణాన్ని, అలాంటి ధైర్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.